హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజు బంగాళదుంప టొమాటో కూరని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఒక 4, టొమాటోలు ఒక 4, పెద్ద ఉల్లిపాయి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, కొత్తిమీర, నూనె, ఉప్పు, పసుపు, కారం. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయని, పచ్చిమిర్చిని, టొమాటోని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక 1 మినిట్ వరకు అలా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇది వేగిపోయింది. కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకోవాలి. లేకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా వేగిపోయింది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోల్ని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపుని, తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ఒకసారి మొత్తం కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఈ కూరంతా మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకుంటే ఈ కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు అంత పెద్దవి కాకుండా, అంత చిన్నవి కాకుండా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అంతా మొత్తం కలిసే విధంగా ఒకసారి ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కూర బాండీకి అడుగంటకుండా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరకి కావాల్సినంత తగినంత వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ముందుగానే మనం ఉప్పును వేసాము కాబట్టి చూసుకొని మళ్ళీ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం ఈ కూర అంతా కలిసే విధంగా మొత్తం గరిటెతో ఇలా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు కూరని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది బంగాళదుంప ముక్క ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, బంగాళదుంపలు అంతా కలిసే విధంగా ఒకసారి ఇలా గరిటెతో కలుపుకోవాలి.
ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఈ కర్రీని ఉడికించుకోవాలి. అంతే, చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ బంగాళదుంప టొమాటో కూర రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.